లోక్సభ ఎన్నికల వేళ పార్టీ అధినేత కేజ్రీవాల్ అరెస్టుతో సతమతమవుతున్న ఆమ్ ఆద్మీ పార్టీకి మరో షాక్ తగిలింది. లిక్కర్ కేసుతో సంక్షోభంలో ఉన్న ఆ పార్టీకి రాజకీయంగా సవాళ్లు మొదలవుతున్నాయి. కేజ్రీవాల్ అరెస్టు తర్వాత ఒక్కతాటి మీద నిలిచినట్లుగా కనిపించిన ఆ పార్టీ కోట క్రమంగా బీటలు వారుతోంది. ఇప్పటివరకు సైలెంట్ గా ఉన్న ఆప్ నేతల్లో జంపింగ్లు మొదలైనట్లు కనపడుతోంది. ఢిల్లీ మంత్రి రాజ్ కుమార్ రాజీనామా హాట్ టాపిక్ అయింది. ఆయనతో పాటు పలువురు ఎమ్మెల్యేలు బీజేపీతో టచ్ లో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఆ పార్టీ నేత ఢిల్లీ సంక్షేమ శాఖ మంత్రి రాజ్ కుమార్ ఆనంద్ పార్టీకి గుడ్ బై చెప్పారు. తన మంత్రి పదవికి పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. కేజ్రీవాల్ అరెస్టు తర్వాత ఒక మంత్రి రాజీనామా చేయడం ఇదే తొలిసారి. आम आदमी पार्टी का जन्म ही भ्रष्टाचार के खिलाफ आंदोलन से हुआ था, लेकिन आज ये पार्टी खुद भ्रष्टाचार के दलदल में फंस चुकी है। मेरे लिए मंत्री पद पर रहकर इस सरकार में काम करना असहज हो गया है। मैं अब इस पार्टी, इस सरकार और अपने मंत्री पद से इस्तीफा दे रहा हूं, क्योंकि मैं इन भ्रष्ट आचरणों में अपना नाम नहीं जुड़वाना चाहता। मैं नहीं समझता कि हमारे पास शासन करने की कोई नैतिक ताकत बच गई है। ईडी का मकसद है अरविंद केजरीवाल को किसी भी तरीके से गिरफ्तार किया जाए, उनके पीछे से उनके विधायकों को, उनके लोगों को तोड़ा जाए, पार्टी को खत्म किया जाए और दो सरकारें दिल्ली और पंजाब की गिराई जाएं। आज वो चीज़ साबित होती दिख रही है, क्योंकि हमारे कई विधायकों को आप देखते हैं गाहे बेगाहे ईडी इनकम टैक्स या तो छापे मार रही है उनके यहाँ, या उनको बुला रही है। हमारे पार्टी के नेताओं को लगातार जो है दबाव डाला जा रहा है। ये सबके सामने कि अरविंद केजरीवाल की गिरफ्तारी के पीछे आम आदमी पार्टी को तोड़ने की मंशा है। अरविंद केजरीवाल जी की गिरफ्तारी के पीछे आम आदमी पार्टी को खत्म करने की मंशा है। ईडी की कार्रवाई के पीछे कोई जांच का उद्देश्य नहीं है, भ्रष्टाचार को उजागर करने का उद्देश्य नहीं है। ईडी की कार्रवाई के पीछे, ईडी के छापे के पीछे, ईडी की जांच के पीछे सिर्फ और सिर्फ आम आदमी पार्टी को तोड़ने का मकसद है। और इसलिए मैं दोहरा रहा हूं इस बात को कि भारतीय जनता पार्टी इस देश की वो आपराधिक पार्टी है जो देश भर में इस प्रकार का गुंडागर्दी का आचरण। సో ఇప్పటివరకు కలిసికట్టుగా కనిపించిన ఆ పార్టీలో సంక్షోభం మొదలు కాబోతోందా, తర్వాత ఎలాంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి అనేటువంటి అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి గోపి మనకు అందుబాటులో ఉన్నారు. గోపి, అవినీతిని అంతమొందిస్తామంటూ ఉద్భవించిన పార్టీ ఆమ్ ఆద్మీ పార్టీ. అటువంటి ఆమ్ ఆద్మీ పార్టీ ఇప్పుడు అవినీతి ఆరోపణలు అలాగే కేజ్రీవాల్ అరెస్టుతో ప్రస్తుతం ఆప్లో సంక్షోభం లుకలుకలు మొదలయ్యాయి. పార్టీ నేతలు ఒక్కరొక్కరుగా బయటకు వెళ్తున్న పరిస్థితి ఉంది. ఢిల్లీ మంత్రి రాజ్ కుమార్ ఆనంద్ నిన్న రాజీనామా చేయడం జరిగింది. అలాగే కేజ్రీవాల్ అరెస్ట్ తర్వాత పంజాబ్ లో కూడా కొంతమంది ఎమ్మెల్యేలు అలాగే ఎంపీలు పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరిన పరిస్థితి ఉంది. ప్రధానమైన ఆరోపణ ఆమ్ ఆద్మీ పార్టీ చేస్తుంది. కేజ్రీవాల్ అరెస్టుతో ఆమ్ ఆద్మీ పార్టీని విచ్ఛిన్నం చేయడమే బీజేపీ లక్ష్యం. అది ఇప్పుడు నిజమవుతున్నట్లుగా కనిపిస్తుంది అని చెప్పి ఆప్ నేతలు సంజయ్ సింగ్ అలాగే సౌరభ్ భరద్వాజ్ స్పందించడం జరిగింది. కేంద్ర దర్యాప్తు సంస్థల్ని దుర్వినియోగపరుస్తూ ఇప్పటికే కేజ్రీవాల్ని అరెస్ట్ చేశారు. తర్వాత పార్టీని విచ్ఛిన్నం చేసే దిశలో ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన మంత్రులు నేతలపైన దర్యాప్తు సంస్థలతో ఐటీ ఇన్కమ్ ట్యాక్స్ సహా ఈడీ లాంటి దర్యాప్తు సంస్థలతో సోదాలు నిర్వహిస్తూ వాళ్ళని భయభ్రాంతులకు గురి చేస్తూ పార్టీలో ఉండనివ్వకుండా బయటకు వెళ్లిపోయే విధంగా బీజేపీ ప్లాన్ చేసింది. అందులో భాగంగానే నేతలు పార్టీ విడుతున్నారని చెప్పి నేతలు స్పందిస్తున్న పరిస్థితి. ఇప్పటి వరకు కేజ్రీవాల్ అరెస్ట్ అయి 10 రోజులుగా ప్రస్తుతం తీహార్ జైల్లో ఉన్నారు. మార్చి 21న కేజ్రీవాల్ అరెస్ట్ అయ్యారు. కేజ్రీవాల్ అరెస్ట్ తర్వాత ఢిల్లీలో రామ్లీలా మైదాన్లో ఒక భారీ ఇండియా కూటమికి సంబంధించిన ముఖ్యంగా రాజ్యాంగ పరిరక్షణ, ప్రజాస్వామ్య పరిరక్షణ ర్యాలీ కూడా జరగడం జరిగింది. సో అప్పటి వరకు అంతా కూడా ఐక్యంగానే ఉన్నారు. కానీ నిన్న రాజ్ కుమార్ ఆనంద్ ఢిల్లీ సంక్షేమ శాఖ మంత్రి, దళిత సామాజిక వర్గానికి సంబంధించిన నేత, పటేల్ నగర్ ఎమ్మెల్యే, ఆయన పార్టీకి అలాగే ఇటు ఎమ్మెల్యే పదవికి మంత్రి పదవికి కూడా రాజీనామా చేశారు. ఈ పార్టీ అవినీతిని అంతమొందిస్తామని చెప్పి వచ్చిన పార్టీ ఇప్పుడు అదే పార్టీ అవినీతిలో కూరుకుపోయింది. ఇకపై నేను నైతికంగా ఉండడానికి నాకు అర్హత లేదంటూ ఆయన తన మంత్రి పదవికి రాజీనామా చేయడం జరిగింది. అలాగే దళితులకు సముచిత ప్రాధాన్యత ఇవ్వడం లేదన్న వ్యాఖ్యల్ని కూడా ఆయన చేశారు. గత నవంబర్లో ఈ రాజ్ కుమార్ ఆనంద్ నివాసం పైన
ఈడీ సోదాలు నిర్వహించడం జరిగింది. మనీ లాండరింగ్ వ్యవహారానికి సంబంధించి ఆయన కూడా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. సో ఓవరాల్ గా ఇటు ఢిల్లీలో, పంజాబ్ లో కూడా ఇద్దరు నేతలు, ముఖ్యంగా పంజాబ్ కు సంబంధించిన ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ ఇటీవల బీజేపీలో చేరడం జరిగింది. అలాగే అక్కడ ఒక ఎమ్మెల్యే కూడా బీజేపీలో చేరిన పరిస్థితి ఉంది. ప్రధానంగా ఆప్ ఎంపీ సుశీల్ కుమార్ రింకు, అలాగే ఎమ్మెల్యే ముఖ్యంగా శీతల్ అంగురల్, వీరిద్దరు కూడా దళిత సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు. సో దళిత కమ్యూనిటీ ఇటు ఢిల్లీలో 20% ఓట్ బ్యాంక్ ఉంది, పంజాబ్ లో 30% ఓట్ బ్యాంక్ ఉంది. సో ఖచ్చితంగా ఇంకా చాలా మంది నేతలు ఈ నేతలను అనుకరిస్తారన్న భయంలో ఆమ్ ఆద్మీ పార్టీ ఉంది. అందులో భాగంగానే ప్రస్తుతం ముఖ్యంగా జైలుకి సమాధానం ఓట్ సే దేవ్, అంటే జైలుకు సమాధానం ఓటుతో ఇవ్వండి అనే ఒక ఇంటింటి ప్రచార కార్యక్రమాన్ని ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు నిర్వహిస్తున్నారు. ఇటు పంజాబ్ లోను, ఇటు ఢిల్లీలో కూడా ఆప్ మంత్రులు అతిషి, అలాగే సౌరభ్ భరద్వాజ్, ఇతర నేతలంతా కూడా సార్వత్రిక ఎన్నికల దగ్గరలో ఉన్నాయి కాబట్టి సో నెక్స్ట్ ఎలక్షన్స్ ను ఎదుర్కొనేందుకు ఇప్పటికే కేజ్రీవాల్, మనీష్ సిసోడియా, సత్యేంద్ర జైన్ లాంటి నేతలు జైల్లో ఉన్న పరిస్థితి. బీజేపీ, కాంగ్రెస్ అలాగే ఇతర పార్టీలు ప్రచారాల్లో ముందుకు వెళ్తుంటే ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన నేతలు మాత్రం జైళ్లు, కోర్టుల చుట్టూ తిరుగుతున్న పరిస్థితి ఉంది. సో ఇటువంటి పరిస్థితుల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ప్రస్తుతం ఆత్మరక్షణలో పడిందని చెప్పాల్సి ఉంటుంది. ఎందుకంటే తమ పార్టీ నేతలను కాపాడుకునే ప్రయత్నాల్లో భాగంగా బయట ఉన్న నేతలు సంజయ్ సింగ్ కానీ, అతిషి, సౌరభ్ భరద్వాజ్ లాంటి నేతలే ప్రస్తుతం మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతున్న పరిస్థితి ఉంది. కేజ్రీవాల్ అరెస్టుకు వ్యతిరేకంగా మిగతా నేతలంతా కూడా కేజ్రీవాల్ సతీమణిని కలిసినప్పుడు ఎమ్మెల్యేలంతా, మంత్రులంతా వెళ్లి కలిశారు. కానీ ఆ తర్వాత ప్రస్తుతం పార్టీ వైఖరిలో మార్పు కనిపిస్తోంది. ఎందుకంటే బీజేపీ కేజ్రీవాల్ రాజీనామా చేయాలన్న డిమాండ్ ని గత కొద్ది రోజులుగా చేస్తున్న పరిస్థితి ఉంది. సో కేజ్రీవాల్ అవినీతి ఆరోపణలకు సంబంధించిన అంశంపైన ప్రస్తుతం ఆమ్ ఆద్మీ పార్టీ మరిన్ని కష్టాలను ఎదుర్కోబోతున్నట్లుగా తెలుస్తోంది. పార్టీ నుంచి నేతలందరూ ఒక్కొక్కరుగా బయటకు వెళ్తే కనుక ఖచ్చితంగా రాజకీయ సంక్షోభానికి తెరతీసే అవకాశం కూడా ఉంటుంది. ఇటు పంజాబ్ లో అలాగే ఢిల్లీలో రెండు ప్రభుత్వాలను అస్థిరపరిచేందుకు బీజేపీ చేస్తున్న కుట్రగా ఆప్ నేతలు దీన్ని అభివర్ణిస్తున్నారు. అయితే గోపి, మనం చూస్తున్నాం ఇక ఎన్నికలు సమీపిస్తున్నటువంటి ఈ తరుణంలో ఆప్ పార్టీని ముందుకు నడిపించేటువంటి కేజ్రీవాల్ కూడా అరెస్ట్ అయ్యే లోపల ఉన్నటువంటి తరుణంలో రాజ్ కుమార్ ఆనంద్ బాటలోనే మరికొందరు నడిచే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయని చెప్పి భావించవచ్చు? ఎస్, ఖచ్చితంగా ఇప్పటికే ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన నేతలు అతిషి కానీ లేక సౌరభ్ భరద్వాజ్ కానీ తమకు ఆఫర్స్ ఇస్తున్నారు, ముఖ్యంగా బీజేపీలో చేరండి, డబ్బులు ఇస్తామని చెప్పి ఆఫర్స్ ఇస్తున్నారు అన్న సంచలన ఆరోపణలు కూడా చేశారు. దానిపైన ఈసీ కూడా రెస్పాండ్ అవ్వడం జరిగింది. ఈసీ కూడా ఎవరు మిమ్మల్ని ఆ విధంగా ప్రలోభ పెట్టారు, ఎన్నికల కోడ్ సమయంలో వివరణ ఇవ్వాలని చెప్పి వాళ్ళని అడగడం జరిగింది. సో రాజ్ కుమార్ ఆనంద్ 2023లోనే ఆయన ముఖ్యంగా కొద్ది రోజుల క్రితమే ఆయన పైన ఈడీ రైడ్స్ జరిగాయి. ఆ తర్వాత కేజ్రీవాల్ అరెస్ట్ తర్వాత ఇప్పుడు ఆయన మంత్రి పదవికి రాజీనామా చేయడం. సో ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న కేజ్రీవాల్ జైల్లో ఉన్న తరుణంలో సో ఎవరు ఆయన రాజీనామా ఆమోదిస్తారు, నెక్స్ట్ మంత్రివర్గ విస్తరణ ఎవరు చేస్తారు, ఇటువంటి అంశాలపైన కూడా కొంత సందిగ్ధత నెలకొంది. ముఖ్యమంత్రిగానే ఎవరుంటారు, కేజ్రీవాల్ ఉండొచ్చా లేదా అన్న అంశానికి సంబంధించి ప్రస్తుతం తర్జన భర్జన జరుగుతున్న పరిస్థితి. ఎల్జీ అలాగే రాష్ట్రపతి దీనిపైన నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. కాబట్టి సో ఖచ్చితంగా ముఖ్యమంత్రి మార్చే పరిస్థితి కనుక తలెత్తితే కనుక ఇంకా అనేక మంది నేతలు బయటకు వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఎందుకంటే సునీతా కేజ్రీవాల్ పేరు ప్రధానంగా వినిపిస్తోంది, అలాగే అతిషి, ఇటు సౌరభ్ భరద్వాజ్ పేర్లు, గోపాల్ రాయ్ పేర్లు వినిపిస్తున్నాయి. సో ఇప్పుడు అవినీతి ఆరోపణల నేపథ్యంలో ఇటు రాజ్ కుమార్ ఆనంద్ తరహాలోనే మరికొంతమంది నేతలు కూడా పార్టీని వీడే అవకాశం ఉందని చెప్పి ఇటు రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. కానీ ఎవరు కూడా బయటకు వచ్చి బాహాటంగా కేజ్రీవాల్ ని విమర్శించడం లేదు. రాజ్ కుమార్ ఆనంద్ ఒక్కరు మాత్రమే నిన్న రాజీనామా చేశారు. సో ఇదే బాటలో మరికొంతమంది కూడా ఇప్పటికే పంజాబ్ లో కూడా కొంతమంది పార్టీని వీడారు. కాబట్టి సో ఖచ్చితంగా ఇంకా చాలా మంది మారుతున్న రాజకీయ పరిణామాల దృష్ట్యా చాలా మంది పార్టీని వీడే అవకాశం ఉన్నట్లయితే తెలుస్తోంది. అయితే గోపి, అమనతుల్లా ఖాన్ అరెస్టుకి ఈడీ రంగం సిద్ధం చేసినట్టుగా వార్తలు వస్తూ ఉన్నాయి. ఎమ్మెల్యేను ఎప్పుడు అరెస్ట్ చేసే అవకాశం ఉంది? ఎస్, వక్ఫ్ బోర్డ్ సంబంధించిన వ్యవహారానికి సంబంధించి, భూముల వ్యవహారానికి సంబంధించి దర్యాప్తుని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ చేస్తోంది. దీనికి సంబంధించి ఆయన అరెస్ట్ అప్లికేషన్ ని కోర్టులో దాఖలు చేయడం జరిగింది. సో ఖచ్చితంగా ఒక్కరొక్కరుగా ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు పైన ఇటు దర్యాప్తు సంస్థలు ఒకే సమయంలో ఎన్నికల సమయంలో దూకుడు పెంచడం, కేజ్రీవాల్ అరెస్ట్ అయిన సమయంలోనే ఇతర నేతలకి నోటీసులు ఇవ్వడం కానీ, అలాగే వాళ్ళని అరెస్ట్ చేసే దిశలో ప్రయత్నాలు చేయడం కానీ, ఇవన్నీ కూడా రాజకీయంగా విమర్శలకు తావిస్తోంది. బీజేపీ కేవలం ఎన్నికల టైం చూసుకుని ఇదంతా ప్లాన్ చేస్తుందన్న విమర్శలు వస్తున్నాయి. కానీ ఈ దర్యాప్తులు అనేవి వివిధ కేసులకు సంబంధించి, మనీ లాండరింగ్ కేసుకు సంబంధించి కానీ, లిక్కర్ స్కామ్ మనీ లాండరింగ్ కేసుకు సంబంధించి కానీ, అలాగే జల్ బోర్డ్స్ సంబంధించిన కుంభకోణానికి సంబంధించి కానీ, ఆసుపత్రులకు సంబంధించిన అవకతవకలు కానీ, ఇప్పుడు ఈ ఢిల్లీ వక్ఫ్ బోర్డు సంబంధించిన భూముల వ్యవహారానికి సంబంధించి కానీ అనేక నెలలుగా ఈ కేసులో ఇన్వెస్టిగేషన్స్ అనేవి జరుగుతున్నాయి. సో ప్రస్తుతం ఈ కేసులకి ఒకవేళ ట్రయల్ కోర్టు
అమానతుల్లా సంబంధించి అనుమతి ఇచ్చినట్లయితే కనుక ఖచ్చితంగా ఆయన్ని అరెస్ట్ చేసే అవకాశం కనిపిస్తోంది. సో ఆయన కూడా అరెస్ట్ అయితే కనుక ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన ఇటు 4వ ఎమ్మెల్యే అవుతారు. ముఖ్యంగా ఆయన అరెస్ట్ అయ్యి జైలుకు వెళ్తే కనుక, ఎందుకంటే ఇప్పటికే కేజ్రీవాల్ అలాగే మనీష్ సిసోడియా, సత్యేంద్ర జైన్ వీళ్ళు ఎమ్మెల్యేలుగా మంత్రులుగా ఉండి అరెస్ట్ అయ్యారు. సో ఇప్పుడు వక్ఫ్ బోర్డుకు సంబంధించిన కీలక బాధ్యతల్ని ఈయన వ్యవహరిస్తున్నారు. వక్ఫ్ బోర్డు అవకతవకలకు సంబంధించి ఈడీ దర్యాప్తు జరుపుతోంది. సో ప్రస్తుతం కోర్టులో అరెస్ట్ వారెంట్ అయితే ముఖ్యంగా అప్లికేషన్ అయితే జారీ చేయడం జరిగింది, ముఖ్యంగా అప్లై చేయడం జరిగింది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్. ఒకవేళ కోర్టు అనుమతిస్తే కనుక ఈ రోజు రంజాన్ పర్వదినం కాబట్టి సో ఈ రోజు కోర్టుకు సెలవు దినం. సో నెక్స్ట్ ముఖ్యంగా కోర్టు ప్రొసీడింగ్స్ జరిగిన తర్వాత ఒకవేళ కోర్టు అనుమతిస్తే కనుక ఖచ్చితంగా అమానతుల్లా ఖాన్ కు సంబంధించి కూడా అరెస్ట్ అయ్యి తదుపరి చర్యలు తీసుకునే అవకాశం కనిపిస్తుంది. సో వరుసగా ముఖ్యంగా ఆప్ నేతలు చెప్తుంది కూడా ఇదే, దర్యాప్తు సంస్థల్ని దుర్వినియోగం చేస్తున్నారు, ఒక్కరొక్కరుగా నేతల్ని టార్గెట్ చేస్తున్న నేపథ్యంలోనే వారంతా కూడా పార్టీని వీడడం కానీ ఇతర పార్టీల వైపు చూడడం కానీ ఆప్ ని విచ్ఛిన్నం చేసే దిశగా ముఖ్యంగా బీజేపీ ప్రయత్నాలున్నాయి. అందులో భాగంగానే నేతలందరిపైన కూడా దర్యాప్తు సంస్థలను ఉసిగొలుతూ వాళ్ళని అరెస్టులు చేస్తూ కేసులు పెట్టి బెదిరిస్తూ భయపెడుతూ ఈ విధంగా ఆప్ ని విచ్ఛిన్నం చేసేందుకు ఆమ్ ఆద్మీ పార్టీని కనుమరుగయ్యే విధంగా చేసే విధంగా బీజేపీ కుట్ర పన్నుతోంది. మధ్యప్రదేశ్ లో కానీ లేక గతంలో ఏ రాష్ట్రాల్లో అయితే ప్రభుత్వాలను అస్థిరపరిచి ప్రభుత్వాలను ఏర్పాటు చేశారో అక్కడ కూడా ఇదే తరహా పంతాను బీజేపీ అనుసరించడం జరిగింది. ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ పట్ల కూడా బీజేపీ అదే వ్యూహాలను అనుసరిస్తోంది. దీన్ని ఖచ్చితంగా ఎదుర్కొంటాం, న్యాయ పోరాటం చేస్తామని చెప్పి అయితే ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు చెప్తున్నారు. సో చూడాలి రానున్న రోజుల్లో ఇంకెంతమంది ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు పార్టీ వీడతారు, ఇంకా ఎటువంటి రాజకీయ పరిణామాలు ఢిల్లీ ఆమ్ ఆద్మీ పార్టీలో చోటు చేసుకుంటాయనేది మనం వేచి చూడాలి. రైట్ గోపి.